హోండా హార్నెట్ 2.0 ఇన్ సిటీ డ్రైవింగ్ కండిషన్స్లో డ్రైవింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే క్లచ్ లైట్గా ఉంది, గేర్ షిఫ్టింగ్ స్మూత్గా ఉంది, థ్రాటిల్ ఇవ్వగానే టార్క్ అనేది ఈజీగా ప్రొడ్యూస్ అవుతుంది. ఎందుకంటే సింగిల్ ఓవర్ హెడ్ క్యామ్ షాఫ్ట్ కాబట్టి లో ఎండ్ ఆర్పిఎం అండ్ మిడ్ ఎండ్ ఆర్పిఎం టార్క్ అనేది పర్ఫెక్ట్ ఉంటుంది. టాప్ ఎండ్ ఆర్పిఎం వెళ్ళినప్పుడే ల్యాగీగానే తెలుస్తుంది ఈ వెహికల్లో. ఈ వెహికల్ నేను ఇందాక ఫీచర్ వాక్ అరౌండ్ వీడియోలో చెప్పినట్టు రైడ్ బై వైడ్ థ్రాటిల్ అనేది నేను చెప్పినట్టు అది ఏంటిదంటే ఈ 2 వైర్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు నేను యాక్సలేషన్ ఇచ్చాను. బటర్ఫ్లై థ్రాటిల్ బాడీలో బటర్ఫ్లై వాల్వ్ ఉంటుంది. సో బటర్ఫ్లై వాల్వ్ అనేది ఓపెన్ అవుతుంది, ఎయిర్ అనేది ఇంటేక్ అవుతుంది, ఫ్యూయల్ ఇంజెక్షన్ కూడా ప్రాసెస్ అనేది జరిగిపోతుంది. సో ఇప్పుడు ఇది అప్ సైడ్ వాల్వ్ అనేది ఆన్ అవుతుంది. సో ఇప్పుడు డౌన్ చేసిన కదా సడన్గా టార్క్ అనేది డౌన్ అయిపోయింది. అంటే వెహికల్ అనేది పిచ్ ఎఫెక్ట్ అనేది ముందుకు పడిపోయింది వెహికల్ అనేది, ఎందుకంటే సడన్గా టార్క్ అనేది డౌన్ అయిపోయింది. అది అందుకని ఈ రైడ్ బై వైడ్ థ్రాటిల్ అనేది యూజ్ చేశారు. బెటర్ ఫర్ ఫ్యూయల్ ఎకనామీ కోసమే ఈ వెహికల్ అనేది ఈ రైడ్ బై వైడ్ థ్రాటిల్ అనేది యూజ్ ఉంటుంది. మెయిన్లీ సిటీ డ్రైవింగ్లో బెటర్గా యూజ్ ఉంటుంది ఈ థ్రాటిల్ అనేది, అండ్ హైవే డ్రైవింగ్లో కూడా బెటర్గా యూజ్ ఉంటుంది, బెటర్ ఫ్యూయల్ ఎకనామీ కోసమే. అందుకని హోండాలో ఫ్యూయల్ ఎకనామీ అనేది పర్ఫెక్ట్ ఉంటుంది. ఒక ఎక్స్ట్రా వైర్ యాడ్ చేసినాకే ఇంత పర్ఫెక్ట్ మైలేజ్ వస్తుందని ఈ రైడ్ బై వైడ్ థ్రాటిల్ ప్రాసెస్ అనేది యూజ్ ఉంటుంది ఈ వెహికల్లో. సో విజిబిలిటీ ఈజ్ గుడ్ అండ్ అప్రైట్ హ్యాండిల్ పొజిషన్ ఉంది. సో ఇది స్ట్రీట్ ఫైటర్ కాబట్టి లైట్గా డౌన్ ఉంటుంది హ్యాండిల్ పొజిషన్ అనేది, బట్ సూటబుల్గా ఉంది హ్యాండిల్ పొజిషన్ అనేది ఈ వెహికల్లో. హ్యాండిల్ పొజిషన్ ఈజ్ గుడ్ అండ్ బ్రేకింగ్ ఈజ్ గుడ్ అండ్ ఫ్రంట్ సింగిల్ ఛానల్ ABS ఉంది కాబట్టి బ్రేకింగ్ 270mm ఫ్రంట్ అండ్ దేర్ 220mm డిస్క్ బ్రేక్స్ అవైలబుల్ ఉన్నందుకు వెహికల్ అనేది పర్ఫెక్ట్గా ఉంది. బెటర్ రైడ్ క్వాలిటీ అనేది నెగటివ్గా కాకుండా పాజిటివ్గా తీసుకోండి ఈ వెహికల్లో, ఎందుకంటే స్టిఫర్ సస్పెన్షన్ ఉంది. సో స్టిఫర్ సస్పెన్షన్ అంటేనే మనం రోడ్ బంప్స్ మీదకి వెళ్ళినప్పుడు, రోడ్ స్ట్రైప్స్ మీదకి వెళ్ళినప్పుడు వెహికల్ అనేది కొంచెం ఎత్తేస్తుంది. ఈ నెగటివ్ కాకుండా పాజిటివ్గా నేను ఎందుకంటే బెటర్ స్టెబిలిటీ ఉంది అండ్ బెటర్ హ్యాండ్లింగ్ క్వాలిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి ఈ వెహికల్ అది నెగటివ్ ఒకటి పాజిటివ్గా తీసుకోండి. ఎందుకంటే ఈ వెహికల్ అనేది హోండా వాళ్ళు ఎలా ఆలోచించారంటే కస్టమర్స్కి యాజ్ ఏ సిటీ డ్రైవింగ్ యాజ్ వెల్ యాజ్ హైవే డ్రైవింగ్ బోత్ ఆర్ యూజబుల్ ఉండాలని ఈ వెహికల్ అనేది యూజ్ ఉంటుంది. అందుకనే బడ్జెట్లో ఒక కస్టమర్స్ బడ్జెట్లో కావాలి అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి బడ్జెట్లో వెహికల్ అనేది కావాలి, యాజ్ ఏ స్ట్రీట్ ఫైటర్ కావాలి, యాజ్ వెల్ యాజ్ ఫ్యామిలీ పర్పస్, యాజ్ వెల్ యాజ్ హైవే డ్రైవింగ్ కూడా యూజ్ చేయాలి కాబట్టి ఈ వెహికల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇన్ ఏ బడ్జెట్, ఇన్ ఏ గుడ్ స్టెబిలిటీ, ఇన్ ఏ గుడ్ హ్యాండ్లింగ్. సో అది అందుకనే నెగిటివ్ కాకుండా పాజిటివ్గా తీసుకోండి. ఈ సస్పెన్షన్ అనేది ఫ్రంట్ సస్పెన్షన్ కాదు, ఓన్లీ రేట్ సస్పెన్షన్. ఈ ఫ్రంట్ సస్పెన్షన్ కూడా బెటర్ లీనింగ్ యాక్షన్ ఉండాలి కాబట్టి ఇలాంటి సస్పెన్షన్ అనేది USD ఫోక్స్ అనేది అవైలబుల్గా ఉంటుంది. అది నా ఒపీనియన్. సిటీ డ్రైవింగ్లో, హైవే డ్రైవింగ్లో కంప్లీట్ డీటెయిల్ ఉంటుంది, ఇంజన్ గురించి కానీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. హైవే డ్రైవింగ్లో చూడండి, అది నా ఒపీనియన్. సిటీ డ్రైవింగ్గా యూజ్ చేయాలంటే యూజ్ చేయొచ్చు, యూటర్న్ కూడా యూజ్ చేయొచ్చు, యూటర్న్ కూడా ఈజీగా యూజ్ చేయొచ్చు. మన లెగ్స్ ఫూట్ అనేది గ్రౌండ్ టచ్ కాకుండా కూడా యూజ్ చేయొచ్చు, ఎందుకంటే 143 kgs ఈజ్ నాట్ ఏ జోక్. ఇట్ ఈస్ వెరీ లైట్ ఇన్ వెయిట్ వెహికల్ కాబట్టి బెటర్గా యూజ్ ఉంటుంది యూటర్న్ కెపాసిటీలో కూడా. అది నా ఒపీనియన్. సిటీ డ్రైవింగ్లో యాజ్ ఏ బేస్ అపాన్ డ్రైవర్స్ ఉంటుంది ఫ్యూయల్ ఎకనామీ 40 to 45 km/l అవైలబుల్ ఉంటుంది. ఈ రైడ్ బై వైడ్ థ్రాటిల్ ప్రాసెస్ అనేది జరుగుతుంది కాబట్టి అంత వస్తుంది, లేదంటే 200cc అంతా కూడా రాదు. అది నా ఒపీనియన్. సిటీలో యూజ్ చేయాలంటే యూజ్ చేయండి. స్మూత్ గేర్ షిఫ్టింగ్ ఉంది, బెటర్ హ్యాండ్లింగ్ ఉంది, బెటర్ స్టెబిలిటీ ఉంది, లోవర్ రైడ్ క్వాలిటీ ఉంటుంది. బట్ హయ్యర్ వీల్ బేస్ ఉన్నా కూడా ఎందుకు ఇలా రైడ్ క్వాలిటీ అనేది లో ఉందంటే యాజ్ ఆఫ్ సస్పెన్షన్ కోసమే ఇలాంటివి వస్తుంది. బెటర్ స్టెబిలిటీ, బెటర్ హ్యాండ్లింగ్ హైవే డ్రైవింగ్ ఉండాలంటేనే ఇవి బేస్ చేసుకుంటేనే ఒక కస్టమర్కి ఒక ప్రైస్ సెగ్మెంట్లో ఇన్ని ఫీచర్స్ కావాలంటే సస్పెన్షన్ యాజ్ వెల్ యాజ్ ఫ్యూయల్ ఎకనామీ ఉండాలి, యాజ్ వెల్ యాజ్ హైవే డ్రైవింగ్ ఉండాలి, యాజ్ వెల్ యాజ్ సిటీ డ్రైవింగ్ ఉండాలంటేనే ఈ వెహికల్ అనేది యూజ్ ఉంటుంది. ఈ వెహికల్ ప్రాసెస్ అనేది కస్టమర్స్కి. అది నా ఫైనల్ ఒపీనియన్. సిటీ డ్రైవింగ్లో యూజ్ చేయండి, బెటర్గా ఉంటుంది. నెగిటివ్ ఒకటి పాజిటివ్ తీసుకోండి, అప్పుడు మీకు నచ్చుతుంది. హైవే డ్రైవింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే ఇంజన్ అనేది మోర్ రీఫైండ్ ఉంది కాబట్టి 5 speed గేర్ బాక్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో 5 speed గేర్ బాక్స్ ఈజ్ మోర్ రీఫైండ్ అండ్ మోర్ కాన్స్టెంట్ మేజ్ గేర్ బాక్స్ ఇస్తున్నారు కాబట్టి వెహికల్ అనేది లోవర్ RPMలో ఉన్నప్పుడు నో వైబ్రేషన్స్. మనం ఇప్పుడు 6500 RPMలో ఉన్నాం, 86 స్పీడ్లో క్రూజ్ చేస్తున్నాము. సో 86 స్పీడ్లో క్రూజ్ చేసినా కానీ 6500 RPMలో ఉన్నా కానీ నో వైబ్రేషన్స్ అండ్ నో వైబ్రేషన్స్ ఆన్ హ్యాండిల్ బార్, ఆన్ ఫ్యూయల్ ట్యాంక్, ఆన్ ఫుట్ పెగ్స్, ఎక్కడ వైబ్రేషన్స్ లేవు. మనం లోవర్ గేర్లు ఉండి హయ్యర్ RPM వెళ్తేనే ఆ వైబ్రేషన్స్ అనేది తెలుస్తుంది.
వస్తుంది. బట్ హయ్యర్ ఆర్పిఎంలో ఉండి హయ్యర్ గేర్లో ఉన్నప్పుడు, టాప్ గేర్లో ఉన్నప్పుడు నో వైబ్రేషన్స్, బెటర్ స్టెబిలిటీ ప్రొవైడ్ చేస్తుంది, బెటర్ హ్యాండ్లింగ్ ఉంటుంది, బెటర్ లీనింగ్ యాక్షన్ ఉంటుంది. ఈ వెహికల్ నా సజెషన్ ఏంటిదంటే, ఎందుకు అంటే ఇంత బెటర్గా ప్రొవైడ్ చేస్తుంది అండ్ లోవర్ వైబ్రేషన్స్ ఎందుకు ఇస్తున్నారు అంటే, మోర్ రీఫైన్డ్ ఇంజన్ ఉంది, స్లిప్పర్ రింగ్స్ అనేది మోర్ రీఫైన్డ్ స్లిప్పర్ రింగ్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు, స్మూతర్ బేరింగ్స్ అనేది యూజ్ చేశారు ఈ వెహికల్లో. అండ్ మోర్ ఎందుకు రీఫైన్ అంటే ఈ బేరింగ్స్ అండ్ స్లిప్పర్ రింగ్స్ అండ్ మోర్ రీఫైన్ కాబట్టి ఇంత రీఫైన్డ్ ఇంజన్ అనేది దీంట్లో ఉంది. బట్ ఇంత బెటర్ స్టెబిలిటీ అండ్ ఇంత బెటర్ హ్యాండ్లింగ్ అనేది ఎందుకు ప్రొవైడ్ చేస్తున్నారంటే, ఈ వెహికల్లో బెటర్ ఏరోడైనమిక్ డిజైన్ ఉంది. యాజ్ ఎ ఫ్యూయల్ ట్యాంక్ నీ లాక్ ఏరోడైనమిక్ డిజైన్ వస్తుంది. యాజ్ వెల్ యాజ్ మోర్ ఏరోడైనమిక్గా ఈ వెహికల్ అనేది డిజైన్ చేశారు కాబట్టి, యాజ్ ఏ ఫ్రంట్ కానీ యాజ్ ఏ రియర్ కానీ మోర్ ఏరోడైనమికల్గా డిజైన్ చేశారు కాబట్టి బెటర్ స్టెబిలిటీ ఉంటుంది. యాజ్ బెటర్ హైవే డ్రైవింగ్లో హ్యాండ్లింగ్ కూడా ఉంటుంది. బట్ రైడ్ క్వాలిటీ అనేది మనం హైవే డ్రైవింగ్లో అంత నెగిటివ్ ఒకటి పాజిటివ్ తీసుకోవాలి. ఎందుకంటే రైడ్ క్వాలిటీ అనేది వెరీ సూటబుల్ ఉంది హైవే డ్రైవింగ్లో. ఎందుకంటే మనం హైవే డ్రైవింగ్లో మనకు కావాల్సింది లీనింగ్ యాక్షన్. సో బెటర్ టైర్ లీనింగ్ యాక్షన్ అనేది బెటర్ ఉన్నందుకు బెటర్ లీనింగ్ యాక్షన్ చేయగలుగుతున్నాం ఈ వెహికల్లో. 100 స్పీడ్కి క్రూజ్ చేసినప్పుడు 7,000 to 8,000 ఇన్ బిట్వీన్ ఆర్పిఎంలో ఉంటుంది. 100 స్పీడ్కి లోవర్ వైబ్రేషన్స్ ఉన్నాయి ఆ హయ్యర్ ఆర్పిఎం వెళ్ళినా కానీ. ఆఫ్టర్ 8,000 ఆర్పిఎం వైబ్రేషన్స్ అనేవి తెలుస్తాయి, బట్ లిటిల్ వైబ్రేషన్స్ తెలుస్తాయి. 7,000 to 8,000 ఆర్పిఎం 100 స్పీడ్లో ఉంటాము, బట్ నో వైబ్రేషన్స్, లోవర్ వైబ్రేషన్స్, లిటిల్ వైబ్రేషన్స్ ఉంటాయి. ఆఫ్టర్ 8,000 ఆర్పిఎం కొంచెం వైబ్రేషన్ అనేది తెలుస్తుంది. ఎందుకంటే వైబ్రేషన్ అనేది టాప్ ఎండ్ ఆర్పిఎంలో వైబ్రేషన్స్ అనేది రాదు. లో ఎండ్ ఆర్పిఎం ఈజ్ పర్ఫెక్ట్ టార్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. మిడ్ ఎండ్ ఆర్పిఎం వెరీ ఎక్సలెంట్ టార్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఎందుకంటే సింగిల్ ఓవరేట్ క్యామ్ షాఫ్ట్ కాబట్టి పర్ఫెక్ట్ ఆ టార్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఈ వెహికల్లో. బట్ హైవే డ్రైవింగ్లో టాప్ ఎండ్ ఆర్పిఎం వెళ్తేనే కొంచెం ల్యాగీ తెలుస్తుంది. ఎందుకంటే సింగిల్ ఓవరేట్ క్యామ్ షాఫ్ట్లో టాప్ ఎండ్ ఆర్పిఎంలో ల్యాగీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. డ్యూయల్ ఓవరేట్ క్యామ్ షాఫ్ట్ ఉంటే లో ఎండ్ టార్క్ అనేది ల్యాగీ ఉంటుంది, మిడ్ ఎండ్ టాప్ ఎండ్ టార్క్ అనేది పర్ఫెక్ట్ ఉంటుంది. ఈ వెహికల్లో లో ఎండ్ మిడ్ ఎండ్ ఆర్పిఎం అండ్ లో ఎండ్ మిడ్ ఎండ్ టార్క్ అనేది ఇట్స్ పర్ఫెక్ట్ ఆర్పిఎం. బ్రేకింగ్ బైట్ ఈస్ గుడ్ ఎనఫ్ ఈ వెహికల్లో. ఎందుకంటే సింగిల్ ఛానల్ ఏబిఎస్ ఉంది, ఫ్రంట్లో 270mm డిస్క్ బ్రేక్ అండ్ రేర్లో 220mm ఆఫ్ డ్రమ్ బ్రేక్స్ రేర్లో 220mm డిస్క్ బ్రేక్స్ కూడా అవైలబుల్ ఉంది. డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఇచ్చుంటే కొంచెం బాగుండేది, బట్ 200cc సింగిల్ ఛానల్ ఏబిఎస్ ఈజ్ బెటర్ ఎనఫ్. నా ఈ వెహికల్ నేను ఎందుకు ఇంత ప్రిఫర్ చేస్తున్నాను అంటే, బెటర్ ఏరోడైనామిక్ డిజైన్ ఉంది అండ్ ఫ్రంట్ USD ఫోక్స్ ఉంది. ఫ్రంట్లో మనకు అంత ఇబ్బంది తెలియట్లేదు, ఓన్లీ రేర్లోనే ఇబ్బంది తెలుస్తుంది, అది ఆఫ్ రోడింగ్లో కానీ పాతోల్స్ వచ్చినప్పుడు కానీ. బట్ ఇలాంటి స్టిఫర్ సస్పెన్షన్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మనం ఒక వెహికల్ అనేది ఈజీ ఆఫ్ లీనింగ్ ఉండాలి. సో ఈజీ ఆఫ్ లీనింగ్ ఉంటే ఈ వెహికల్ అనేది పర్ఫెక్ట్ యూజ్ ఉంటుంది. ఈ వెహికల్ మనం ఎక్కడైతే లీనింగ్ యాక్షన్ చేసినప్పుడు ఆ లీనింగ్లో కూడా వెహికల్ అనేది కింద పడిపోకుండా ఛాన్స్ ఉండడానికి అండ్ వెహికల్ లీనింగ్లో పర్ఫెక్ట్ ఫ్రంట్ అందుకే USD ఫోక్స్ అనేది అవైలబుల్ ఉంది. ఈ వెహికల్ పర్ఫెక్ట్గా సిటీలో ఒక లీనింగ్ బెటర్ హెవీ లీనింగ్ చేయడానికి ఇలాంటి సస్పెన్షన్ అనేది ప్రొవైడ్ చేశారు. బట్ ఈ టెలిస్కోపిక్ ఫోక్స్ ఉంటే నార్మల్ అంతా చేయలేము, USD ఫోక్స్ ఉంటేనే బెటర్ లీనింగ్ చేయగలుగుతాం కాబట్టి దీంట్లో USD ఫోక్స్ అనేది అవైలబుల్ ఉంటుంది. ఈ వెహికల్లో నార్మల్గా ఎలా అంటే బెటర్ లీనింగ్ చేయొచ్చు, లోవర్ వైబ్రేషన్స్ ఉన్నాయి, బెటర్ టార్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, మిడ్ అండ్ టార్క్. మనం హయ్యర్ గేర్లో ఉండి హయ్యర్ ఆర్పిఎం అనేది వెళ్ళాం, ఓన్లీ 100 స్పీడ్కి క్రూజ్ చేసే 7,000 to 8,000 ఆర్పిఎంలో ఇన్ బిట్వీన్ ఆర్పిఎంలో మనం క్రూజ్ చేయగలుగుతాము. 85 స్పీడ్లో ఉన్నప్పుడు 6,500 ఆర్పిఎంలో క్రూజ్ చేస్తున్నాము ఈ వెహికల్. బట్ ఒక డిసప్పాయింట్ ఏంటిదంటే స్టిఫర్ సస్పెన్షన్. సో స్టిఫర్ సస్పెన్షన్ ఉంటేనే అది నెగిటివ్ కాబట్టి పాజిటివ్ తీసుకుంటే ఈ వెహికల్ అనేది బెటర్ హ్యాండ్లింగ్ ప్రొవైడ్ చేస్తుంది, స్టెబిలిటీ అండ్ ఏ గుడ్ రైడ్ క్వాలిటీ ఇవన్నిటిని బేస్ చేసుకుంటుంది. కాబట్టి దీంట్లో 143 kg కప్ వెయిట్ ఉన్నందుకు వెహికల్ అనేది కూడా మనం ఈజీగా ఓవర్టేక్ చేయగలుగుతాం. ఓవర్టేక్ చేసినప్పుడు కూడా మనం ఖచ్చితంగా ఒక 100 స్పీడ్లో ఉండి హయ్యర్ థ్రాటిల్లో ఉంటే మనం గేర్ షిఫ్ట్ అనేది డౌన్ చేయని అవసరం లేదు. స్లోగా ఇలా వెళ్తున్నప్పుడు గేర్ షిఫ్ట్ అనేది ఖచ్చితంగా డౌన్ చేయాలి. హైవే స్పీడ్ క్రూజింగ్ చేసినప్పుడు, ఓవర్టేక్ చేసినప్పుడు ఈ వెహికల్ హైవే డ్రైవింగ్ పర్ఫార్మెన్స్లో గుడ్ స్టెబిలిటీ, గుడ్ హ్యాండ్లింగ్, గుడ్ రైడ్ క్వాలిటీ, లోవర్ వైబ్రేషన్స్, అది గుడ్ వైబ్రేషన్స్ అనాలి నా ఒపీనియన్. సో ఈ వెహికల్ హైవే డ్రైవింగ్కి యూజ్ చేయాలంటే యూజ్ చేయండి. మోర్ ఓవర్ బెటర్ ఫర్ హైవే డ్రైవింగ్కి యూజ్ చేయండి ఈ వెహికల్, అది నా ఫైనల్ ఒపీనియన్. బజాజ్ పల్సర్ NS 200లో మనం 100 స్పీడ్కి క్రూజ్ చేసినా కానీ వైబ్రేషన్స్ అనేది తెలుస్తాయి, బట్ ఈ వెహికల్లో వైబ్రేషన్స్ అనేది ఉండదు. అది అందుకనే మోర్ కంఫర్ట్గా ఉంది ఈ వెహికల్. నా ఒపీనియన్ ఏంటంటే హైవే డ్రైవింగ్కి యూజ్ చేయండి, ఏ వెహికల్ అయినా యూజ్ చేయండి. ఒకవేళ మీకు హోండా హార్నెట్ కూడా ఒక ఇంప్రెసివ్గా ఉంటే ఈ వెహికల్ కూడా కొంచెం బెటర్గా యూజ్ చేయండి. అండ్ మోర్ 50 km/l ఆన్ హైవే ఇన్ ఏ సిటీ డ్రైవింగ్ 45, 40 to 40
45 ఇన్ బిట్వీన్ వస్తుంది. 85కి క్రూజింగ్ లాక్ చేయండి స్పీడ్ని, అప్పుడే మీకు హైవే డ్రైవింగ్లో 50 km/L అనేది అవైలబుల్ ఉంటుంది. ఈ వెహికల్ ఫ్యూయల్ ఎకనామీ సిటీలో 40 to 45 ఇన్ బిట్వీన్ వస్తుంది బేస్డ్ అపాన్ డ్రైవర్ ఇన్ అండ్ ఆఫ్ రోడింగ్ కండిషన్. సో ఇలా గ్రావెల్ రోడ్స్ ఉన్నప్పుడు స్టిఫర్ సస్పెన్షన్ ఉంది కాబట్టి మీరు ఈజీగా రికగ్నైజ్ చేయగలుగుతారు స్టిఫర్ సస్పెన్షన్. అండ్ మీకు ఆ బంపీనెస్ అనేది, ఆ బౌన్సీనెస్ అని ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకంటే స్టిఫర్ సస్పెన్షన్ ఉన్నప్పుడు కొంచెం లైట్గా బౌన్సీ అవుతుంది, ఫ్రంట్ అవ్వట్లేదు. రేర్ అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ ఉన్నందుకు కొంచెం ఆ వెహికల్ అనేది కొంచెం రగడ్నెస్ అనేది తెలుస్తుంది, ఎత్తేస్తుంటుంది. సో స్లోగా వెళ్ళండి, స్లోగా వెళ్తేనే వెహికల్ అనేది కంఫర్ట్గా ఉంటుంది. ఈ వెహికల్ ఆఫ్ రోడింగ్ గ్రిప్లో కూడా పర్ఫెక్ట్ ఉంది, ఎందుకంటే ఫ్రంట్ USD ఫోక్స్ ఉన్నాయి, రేర్ పర్ఫెక్ట్ మోనోషాక్ సస్పెన్షన్ ఉంది అండ్ పర్ఫెక్ట్ 140/70 టైర్ సెక్షన్ ప్రొఫైల్ ఉన్నందుకు పర్ఫెక్ట్ ఉంది. అండ్ పర్ఫెక్ట్గా ఈ వెహికల్ అనేది ఆఫ్ రోడింగ్ కండిషన్లో బెటర్ గ్రిప్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. యాజ్ వెల్ యాజ్ రోడ్ వీల్ రైడ్ క్వాలిటీ అనేది కొంచెం స్టిఫ్గా ఉంది, ఎందుకంటే స్టిఫర్ సస్పెన్షన్ ఉన్నందుకు మనం ఈజీగా తెలుస్తుంది, రికగ్నైజ్ చేయగలుగుతాం. ఆ కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది, బట్ ఎత్తేయడం మాత్రం బౌన్సీ అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ వెహికల్ యాజ్ ఆఫ్ రోడింగ్ కంటిన్యూస్ కాదు, ఓన్లీ ఫర్ సిటీ డ్రైవింగ్ యాజ్ వెల్ యాజ్ హైవే డ్రైవింగ్ పర్పస్ కోసమే. ఈ వెహికల్ యాజ్ ఓన్లీ ఫర్ సిటీ డ్రైవింగ్ యాజ్ వెల్ యాజ్ హైవే డ్రైవింగ్ పర్పస్ కోసమే. అందుకని ఈ వెహికల్ బెటర్ హ్యాండ్లింగ్ ఉండాలి, బెటర్ స్టెబిలిటీ ఉండాలని అనే ఈ పర్ఫెక్ట్ వీల్ బేస్ 1355 mm ఆఫ్ వీల్ బేస్ ఉన్నందుకు పర్ఫెక్ట్ స్టెబిలిటీ ఉంటుంది. అండ్ రైడ్ క్వాలిటీ అనేది స్టిఫర్ సస్పెన్షన్ ఇచ్చినందుకు మనం ఆ రైడ్ క్వాలిటీ అనేది అంత బెటర్గా లేదు, ఇట్స్ ఓకే, బట్ బెటర్ స్టెబిలిటీ ఉండడానికే ఈ వెహికల్ సస్పెన్షన్ అనేది స్టిఫర్ సస్పెన్షన్ ప్రొవైడ్ చేస్తుంది. ఫ్రంట్ సస్పెన్షన్ కాదు, ఓన్లీ రేర్ సస్పెన్షన్ అని ఈ వెహికల్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఆఫ్ రోడింగ్లో నా ఒపీనియన్ ఏంటిదంటే, ఆఫ్ రోడింగ్కి నెవర్ ఎవర్ యూజ్ చేయకండి, అస్సలు యూజ్ చేయకండి. ఎందుకంటే యూజ్ చేసి మన బ్యాక్ బోన్ తొందరగా పెయిన్ వచ్చే ఛాన్స్ ఉంది. అది నా ఒపీనియన్. ఆఫ్ రోడింగ్కి యూజ్ చేయకండి, ఓన్లీ ఫర్ హైవే డ్రైవింగ్ యాజ్ వెల్ యాజ్ హైవే డ్రైవింగ్కి యూజ్ చేయండి. అది నా ఒపీనియన్ ఆఫ్ రోడింగ్ కండిషన్స్లో. సో ఫైనల్ నా ఒపీనియన్, ఈ వెహికల్ షార్ట్ లిస్ట్ చేయాలా, కన్సిడర్ చేయాలా, లేదంటే డైరెక్ట్ పోయి కొనేసేయాలంటే నా ఒపీనియన్ కొనేసేయండి. ఎందుకు కొనేసేయండి అని చెప్తున్నా అంటే, నేను ఈ వెహికల్ గురించి ఇప్పుడు మీకు బజాజ్ NS 200 ఉంది. సో బజాజ్ NS 200 కూడా ఉంది కాబట్టి హయ్యర్ RPM వెళ్ళినప్పుడు వైబ్రేషన్స్ ఉంటాయి అండ్ ఫ్యూయల్ ఎకనామీ తక్కువ ఉంటుంది. బట్ అది స్టూడెంట్ ఎంతూజియాస్ట్ వెహికల్, TVS అపాచీ కానీ ఆర్ బజాజ్ NS పల్సర్ 200 కానీ. బట్ ఈ హోండా హార్నెట్ 2.2 ఏంటిదంటే లోవర్ ఇంజన్ ఉంటుంది, బెటర్ టార్క్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ బెటర్ ఫ్యూయల్ ఎకనామీ ప్రొడ్యూస్ చేస్తుంది, యాజ్ వెల్ యాజ్ గుడ్ స్టెబిలిటీ యాజ్ వెల్ యాజ్ గుడ్ హ్యాండ్లింగ్ ప్రొవైడ్ చేస్తుంది వెన్ కంపేర్ టు ది బజాజ్ NS పల్సర్ 200 అండ్ TVS అపాచీ. వీటి రెండింటికి బేస్ చేసుకుంటే ఈ వెహికల్ ఇంకా మోర్ పర్ఫెక్ట్గా ఉంది. ఈ వెహికల్ గురించి మోర్ ఇన్ఫర్మేషన్, ప్రైస్ గురించి కావాలంటే డిస్క్రిప్షన్లో మీకు షోరూమ్ డీటెయిల్స్ ఇస్తున్నాను, అక్కడ రీచ్ అవ్వండి. అక్కడ మీకు బెస్ట్ డీల్స్ ఉంటుంది. AR ఆటోమోటివ్స్ని రిఫర్ చేయండి. అది నా ఫైనల్ ఒపీనియన్. ఈ వెహికల్ నెగిటివ్ ఒకటి పాజిటివ్గా తీసుకోండి, అప్పుడు మీకు పర్ఫెక్ట్గా యూజ్ ఉంటుంది. అది నా ఫైనల్ ఒపీనియన్. ఈ వెహికల్ కంఫర్ట్ ఈజ్ వెరీ గుడ్ ఎనఫ్, బెటర్ స్టెబిలిటీ అండ్ బెటర్ హ్యాండ్లింగ్ ఉంది కాబట్టి ఈ వెహికల్ తీసుకోండి. అది నా ఫైనల్ ఒపీనియన్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసే నోటిఫికేషన్ మీకు అప్ టు డేట్ ఉంటుంది. థ్యాంక్ యూ.